ఇంగ్లాండ్తో జరగబోయే మిగిలిన 3 టెస్టు మ్యాచ్ల కోసం భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. అందరూ ఊహించినట్లుగానే విరాట్ కోహ్లీ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాలతో టెస్టు సిరీస్కు దూరమైన విరాట్ కోహ్లీ నిర్ణయాన్ని తాము గౌరవిస్తామని, కేఎల్ జడేజా విషయంలోనూ తొందరపాటు చర్యలు తీసుకోవడం లేదని, 3వ టెస్ట్ నాటికి ఫిట్నెస్ క్లియరెన్స్ వస్తేనే వారిద్దరిని తుది జట్టులో ఆడించే అవకాశాలు ఉంటాయని బీసీసీఐ వెల్లడించింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, కొత్తగా ఆకాశ్ దీప్ టెస్టుల్లోకి ఎంపికయ్యాడు. శ్రేయస్ అయ్యర్ అయితే మిగిలిన 3 టెస్టులకు ఎంపిక కాలేదు. పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదని ఎంపిక చేయలేదా లేదా గాయం కారణంగా సెలెక్ట్ చేయలేదా అన్న విషయంలో క్లారిటీ లేదు. 2వ టెస్ట్ స్క్వాడ్కు ఎంపికైన ఆవేష్ ఖాన్, సౌరభ్ కుమార్లకు అవకాశం రాకముందే సెలెక్టర్లు వాళ్లను పక్కన పెట్టారు. ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభం కానున్న 3వ టెస్ట్ మ్యాచ్ పూర్తి స్క్వాడ్ వివరాలు చూసినట్లయితే, రోహిత్ శర్మ కెప్టెన్గా, జస్ప్రీత్ బుమ్రా వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నారు. స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్లుగా యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, రజత్ పాటీదార్, సర్ఫరాజ్ ఖాన్ ఎంపికవ్వగా, ధ్రువ్ జురెల్, కేఎస్ భరత్ వికెట్ కీపర్ స్థానాల కోసం ఎంపికయ్యారు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ స్పిన్ ఆల్రౌండర్లుగా, స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్, ఫాస్ట్ బౌలర్లుగా సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్ ఎంపికయ్యారు. మరి ఈ ఎంపికపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.